ఈ గుడికాడ ఈవినింగ్ 5 తర్వాత ఎవరు ఉండకూడదా? హాయ్ గైస్, నేను పడుకునేది 11 గంటలకి అయితే 1 గంట లేపేసి గుడికి వెళ్దాం అన్నారు. ఈ ప్లేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎటు చూసిన చెట్లు కొండలు ఉన్నాయి. ఇంక ఈ గుడి వచ్చేసరికి మన ఎల్లో సైడ్ అనమాట. ఇక్కడ రావడానికి 3 అవర్స్ జర్నీ పట్టింది. ఇక్కడికి వచ్చేసరికి మేము 8 అయిపోయింది, ఎందుకంటే అక్కడ బయలుదేరడమే 5 గంటలు బయలుదేరాం. ఫైనల్లీ మనం గుడి దగ్గరికి అయితే వచ్చాం. వాన పడుతుందని ఎదురుగా టెంట్ కూడా వేశారు. గొప్పల మంగం తల్లి టెంపుల్ గైస్. ఇంక టికెట్ తీసుకొని గుడిలోకి అయితే వచ్చాం. హాయ్ గైస్, ఇక్కడ రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. నాకు ఇక్కడికి వచ్చి చూసాక తెలిసింది ఇక్కడ గుడి లేదని. ఒక గుహ లోపల ఆ గొప్పాల మంగం తల్లిని పూజిస్తున్నారు. అదే గుహ పై నుంచి ఒక వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటే అంతా మంచి జరుగుతుందంట మనకి. ఈ గుడి గురించి అడిగితే కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ గుహలో నుంచి ఎవరో అరుస్తున్నట్టు కాగేస్తున్నట్టు వినపడడం వల్ల ఈ గుడి దగ్గరికి వచ్చి చూస్తే లోపల ఆ మంగం తల్లి విగ్రహం కనబడ్డదంట. అప్పటి నుంచి ఆ గుహలోనే ఆమెను పూజిస్తున్నట్టు ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. అలానే ఇక్కడ ముడుపులు కట్టుకొని ఏదైనా కోరుకుంటే జరుగుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట. నాకు ఇక్కడ ఒక కుక్క అయితే కనబడ్డది గాయస్, చాలా క్యూట్ గా కూడా ఉంది. మళ్ళీ కలుద్దాం. మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి గాయస్.